ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ యొక్క ఫ్యామిలీ క్రిస్మస్ కి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు సోదరులు బేహేని గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, గడిచిన కాలమంతా కాపాడి మీ యొక్క కృపా కాపుదల మా మీద ఉంచి, ఇదిగో ప్రభా, ఈ క్రిస్మస్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వేలాది స్తుతులు చేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ రోజు సాత్విక్ గారి ఇంటి వారి వద్ద మేము క్రిస్మస్ ఆరాధన జరుపుతుండగా మీ యొక్క కృపా కాపుదల మీ యొక్క దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో దేవా, దైవజనులు మాకు క్రిస్మస్ సందేశం ఇవ్వబడుతుండగా మాకు ఏ వర్తమానం అవసరమో మాకు బోధించండి. ఇదిగో ప్రభా, మీ జన్మం ద్వారా ఈ లోకానికి వెలుగు వచ్చిందని మేము నమ్ముతున్నాం దేవా. ప్రభా, ఈ వెలుగును మీ యొక్క కృపా కాపుదల ప్రభా, నీ జ్ఞానవాక్యము మాకు బోధిస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు. ఇదిగో ప్రభా, క్రీస్తు జననము ఈ యొక్క మానవాళికి విముక్తి కలిగించి మాకు పాప విమోచకుడిగా మిగిలినందుకు ప్రభా కృతజ్ఞత తెలుస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ రోజు సాత్విక్ గారి ఇంటికి జరగబోతున్నటువంటి క్రిస్మస్ ప్రారంభంలో మీరు తోడుగా ఉండమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమలో పాట విద్దాం. కీర్తన బ్లెస్సీ ప్రేష్ట ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకు తప్పలేదు తారానుసరణ, దైవమే పంపినని గ్రహించు హృదయాన. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపినని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపినని గ్రహించు హృదయాన. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపినని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. ఆకాశమంతా ఆదూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. ఆకాశమంతా ఆదూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన
మహిమ భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసి జనన వార్త చాటిరి భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసి జనన వార్త చాటిరి మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ we wish you happy Christmas ఆతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపినని గ్రహించు హృదయాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపినని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ we wish you happy Christmas hallelujah 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 Praise the Lord. మరొకరు ఎవరైనా మీరు క్రిస్మస్ పాట పాడవచ్చి అవకాశం మీకు ఇవ్వబడుతుంది. కిరణ్ మరలా పాడవచ్చు, నో ప్రాబ్లం. అమ్మగారు మేము పాడతాం. తూర్పు దిక్కు చుక్క పుట్టిన మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టిన మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు తూర్పు దిక్కు చుక్క చుట్టను మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టను మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు దిక్కు చుక్క పుట్టిన మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టిన మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కనేమో కురుములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ బెత్లెహేము కురుములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ మన పాపముల పాప పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ మన పాపముల పాప పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టిన మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టిన మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు
పశువుల పాకలోని బాలుడమ్మా పాపరంతుడమ్మా పశువుల పాకలోని బాలుడమ్మా పాపరంతుడమ్మా పాపము బాపను సత్యనమ్మా సత్యవంతుడమ్మా సత్యవంతుడమ్మా పాపము బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా సత్యవంతుడమ్మా తూర్పు దిక్కు చుక్క పుట్టెను మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టెను మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాని చూసి మేము వచ్చినాము మృత్యుపోవుటకు మృత్యుపోవుటకు చుక్కాని చూసి మేము వచ్చినాము మృత్యుపోవుటకు బంగారు సాంబ్రాణి కోలం తెచ్చినాము బాలయేసునకు బంగారు సాంబ్రాణి కోలం తెచ్చినాము బాలయేసునకు బంగారు పువ్వుల మొక్కెదాము బహుగా పాడెదము బంగారు పాదముల మొక్కెదాము బహుగా పాడెదము బహుగా పాడెదము తూర్పు దిక్కు చుక్క పుట్టెను మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టెను మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మృత్యుపోవుటకు మృత్యుపోవుటకు చుక్కాను చూసి మేము వచ్చినాము మృత్యుపోవుటకు మృత్యుపోవుటకు హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మరొక పాట విందాం. క్యారల్స్, క్రిస్మస్ క్యారల్స్ పాడతారా? క్రిస్మస్ క్యారల్స్, క్యారల్స్ అంటే తెలుసా? అమ్మ మరొకరికి ఛాన్స్ ఇవ్వబడుతుంది, త్వరగా సద్వినియోగపరచుకోండి. అమ్మగారు క్యారల్స్ క్యారల్స్ అంటే క్యారల్సే పాడాలా? అది మీరే పాడండి. ఓకే క్యారల్స్ అంటారు. క్యారల్స్ అంటారు. అమ్మగారు క్యారల్స్ అంటే మేము వెళ్ళి చూచినాము స్వామి యేసు అలా వద్దా? అవే ఓ సద్భక్తులారా, లేకపోతే దూత పాట పాడుడి, ఓకే ఇవి వాటిని. ఓ సర్భక్తులారా పాడు. ఓ సర్భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించే రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుని
కుండైనా యేసును తేజుడి పారాత్మారుండా నీకు స్తోత్రమాంచు నమస్కరింపరండి నమస్కరింపరండి ఉత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రమునర్పింతుము ఆనాది వాక్య మాయే నరరూపు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని రెవరెండ్ సతీష్ బాబు గారికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా. ప్రభునామలో మీ అందరికి వందనాలు. ఈరోజు మనం సాత్వి గారింట్లో క్రిస్మస్ ఆరాధన కోరుకున్నాం. దేవుని కృపను బట్టి మనందరం కూడా ప్రతి దినము ఒక ఇంట్లో మనం కూడుకుంటూ దేవుని నామాన్ని మనం గణపరుస్తూ ఉన్నాం. దేవుని నామాన్ని మనం మహింపరుస్తూ వాక్యం ద్వారా బలపరచబడుతూ ఉన్నాం. హల్లెలూయా. సో ఈ రాత్రి కూడా సహోదరులు సాత్విక్ గారి కుటుంబంలో మనం చేరి వారితో పాటుగా ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని గణపరచడానికి దేవుడు మనకు ఒక చక్కని అవకాశాన్ని కలుగజేశాడు. ఇంతవరకు చక్కగా బెనిన్ గారు చక్కగా నడిపించారు. 6 నుంచి 7 గంటల వరకు ప్రార్థనలో. అందుని బట్టి బెనిన్ గారికి ప్రభునామలు వందనాలు. ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి వందనాలు. ఆస్తం గారు 7 గంటల నుంచి నడిపించారు. వారికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధమైనటువంటి మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతకరుడా, మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో రాత్రికాల సమయంలో సహోదరులు సాత్విక్ గారి కుటుంబంలో మేము చేరి మిమ్మల్ని గణపరిచే అవకాశం ఇస్తున్నారు, మిమ్మల్ని మహిమపరిచే అవకాశం ఇస్తున్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు అర్పిస్తూ ఉన్నాను. దయామయ, కరుణామయుడా, ప్రేమమయుడా, అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ వాక్యంలోకి మేము వెళ్ళబోతున్నాం. మీ యొక్క మాటల చేత మమ్మల్ని బలపరచండి. మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. మీ మాటలు జీవం కలిగినవి, అవి మాకు జీవాన్ని ఇస్తాయి కనుక యేసయ్యా నీ కృప చొప్పున నీ మాటల ద్వారా మాకు అయా తండ్రి ఉజ్జీవాన్ని కలిగించమని
యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని మరొక మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒక మారు మనం చదువుకుందాం. మరలా ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి చేయు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును కిరణ్ సారీ 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్ లో ఒక చదవగలరు ఎవరైనా? ఇంగ్లీష్ లో. For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఆమేన్. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి ప్రవచన పూర్వకంగా చెప్పినటువంటి మాటలు ఇవి. యెషయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా యేసు ప్రభువారి యొక్క జన్మను గురించి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే ఆ దేవుడు ప్రవచన పూర్వకంగా తెలియపరిచాడు. హల్లెలూయా. సో ఈ వాక్యంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్లు మనం ప్రతిదినం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయనకి ఇవ్వబడిన పేర్లు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పబడింది, అనగా ఆశ్చర్య కార్యాలు జరిగించువాడు. ఆయన ఆలోచనకర్త అనగా వండర్ఫుల్ కౌన్సిలర్, అంటే చక్కనైనటువంటి సలహాదారుడు. మూడోది మనం నేర్చుకున్న ఆయన సమాధానకర్తయగు అధిపతి, ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన కర్త, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వాడు. తర్వాత ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలనుకున్న అంశం, వాక్యం, దేవునికి ఉన్న పేరులో మరొక పేరు నిత్యుడగు తండ్రి. ఈజ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యుడగు తండ్రి. దేవుడు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈ తండ్రి అనే పేరు ఎవరికి ఇవ్వబడుతుంది? ఇక్కడ యేసయ్యకి ఇవ్వబడుతుంది. యేసు ప్రభువారు స్నేహితుడు అన్నాడు. యేసు ప్రభువారు ఆయన బోధకుడు అని పిలిచారు. యేసు ప్రభువారిని రక్షకుడు అని పిలిచారు. అయితే యేసు ప్రభువారిని ఇక్కడ తండ్రి అని సంబోధిస్తూ ఉన్నారు. యేసయ్యకి ఇవ్వబడిన పేరులో ఒక పేరేంటి? నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఎవర్ లాస్టింగ్ అనే దానికి డిక్షనరీలో కొన్ని అర్థాలు ఇవ్వబడ్డాయి. ఏంటంటే నిత్యమైన, శాశ్వతమైన, ఇటర్నల్, లాస్టింగ్ ఫర్ ఎవర్. తర్వాత నెవర్ ఫెయిలింగ్ ఆర్ కమింగ్ టు ఎన్ ఎండ్. ఎవర్ లాస్టింగ్ అనే పదానికి ఇవ్వబడిన అర్థాలు ఇవి. ఏంటి అంటే దానికి అంతం లేదు. నిత్యమైన, నిత్యుడు, నిత్యం అనే దానికి అంతం లేదని అర్థం. ఇంకో మాట ఏమబడిందంటే కంటిన్యూయింగ్ ఇండిఫినిట్లీ ఆర్ ఫర్ ఎ లాంగ్ టైం అన్నాడు. చాలా కాలం పాటు ఉండేటువంటిది అని. మరొక పేరేం ఇచ్చాడంటే తండ్రికి, ఎవర్ లాస్టింగ్ అనే దానికి గాడ్ అని ఇచ్చాడు. డిక్షనరీలో ఏం ఇచ్చాడు? గాడ్ అంటే భగవంతుడు. అంటే శాశ్వతంగా ఉండేవాడు ఎవడు? దేవుడు ఒక్కడే.
సో అంటే ఎవర్ లాస్టింగ్ అంటే శాశ్వతముగా ఉండేటువంటి వాడు, నిత్యము ఉండేటువంటి వాడు, అంతము లేనటువంటి వాడు తండ్రి. ఆ తండ్రి ఏ తండ్రి అంటే భూ సంబంధమైన తండ్రి కాదు, శారీరానుసారమైన తండ్రి కాదు. శారీరానుసారమైన తండ్రి కొంతకాలం ఉంటారు, అంతేనా కాదు. ప్రతి తండ్రి చనిపోవాల్సిందే భూమి మీద, ప్రతి తండ్రి చనిపోవాల్సిందే. ఇప్పుడు చూడండి, మా నాన్నగారు చనిపోయారు, 52 సంవత్సరాల వయసులో మా నాన్నగారు చనిపోయారు. సాత్వి గారి నాన్నగారు చనిపోయారు. దొరయ్య గారి నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, ఆయన 7th క్లాస్ చదువుకునేటువంటి చనిపోయారట. తండ్రులు శాశ్వతంగా ఉండేటువంటి వారు కాదు, భూ సంబంధమైన తండ్రులు. వారు దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోయేటువంటి వారే. భూమి మీద మనకు తండ్రి అనేవాళ్ళు ఉండాలి. ఇంకో మాట ఫాదర్ అనేటువంటి ఎవర్ లాస్టింగ్ అనే దానికి అర్థం అది ఇవ్వబడింది. ఫాదర్ అనే దానికి ఏమివ్వబడుతుందంటే డిక్షనరీలో మీనింగ్ టు యాక్ట్ యాజ్ ఎ ఫాదర్ టు సంబడి, ఎస్పెషల్లీ గివింగ్ అడ్వైస్, కంఫర్ట్ అండ్ ప్రొటెక్షన్ అని ఇవ్వబడింది. అంటే తండ్రి ఫాదర్ అంటే ఆ ఫాదర్ ఏం చేస్తాడంటే సలహాలు ఇస్తాడంట, తర్వాత ఆదరిస్తాడంట, తర్వాత రక్షిస్తాడంట, ప్రొటెక్షన్ కాపాడతాడంట తండ్రి. సో ఇక్కడ ఈ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అనేటువంటి పేరు ఎవరికి ఇవ్వబడలేదు ఇంతవరకు. భూమి మీద ఏ మనిషికి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అని ఇవ్వబడదు. ఎందుకంటే ఎవర్ లాస్టింగ్ అంటేనే అంతం లేని వ్యక్తి అని అర్థం. కానీ భూమి మీద ప్రతి తండ్రి, ప్రతి పురుషుడు తండ్రి అవుతాడు, తండ్రి అయిన ప్రతి వ్యక్తి చచ్చిపోతాడు. అంటే ప్రతి పురుషుడు అంటే కొంతమంది పెళ్లి చేసుకోలేండి, వాళ్ళని మనం ఏం అనలేం. కానీ తండ్రి అనే ప్రతి వ్యక్తి మరణిస్తాడు. వాళ్ళు శాశ్వతమైన వారు కానే కాదు. అయితే వారు ఉన్నంత వరకు వారు ఏం చేస్తారు, వారు వారి పిల్లలకి ఇవ్వాల్సిన సలహాలు ఇస్తారు, వారి పిల్లల్ని కాపాడతారు, వాళ్ళ పిల్లల్ని ఆదరిస్తారు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు భూ సంబంధమైన తండ్రి సపోజ్ మనం పట్టించుకోవట్లా, మరి మనకి ఎవరున్నారు తండ్రి పట్టించుకునే తండ్రి? భూ సంబంధమైన తండ్రి చనిపోయాడు, మరి మనకి ఎవరున్నారు తండ్రిగా పిలుచుకోవడానికి? నాన్న అని పిలవటానికి ఎవరున్నారు మనకి? పక్కింటి మన బంధువుల్ని తండ్రి నాన్న అని పిలవలేము. ఎంతైనా కూడా పెదనాన్న అయినా పెదనాన్న అంటాం. అంటే ఒక తండ్రిగా మనం ఫీల్ అవ్వలేం. ఏమైనా కూడా చిన్నాన్నని చిన్నాన్న అంటాం, కానీ సొంత తండ్రిగా ఫీల్ అవ్వలేం కూడా. సొంత తండ్రికి కజిన్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది ఏదేమైనా కూడా. సొంత తండ్రిలాగా మనం ఫీల్ అవ్వలేం. కానీ యేసు ప్రభువారికి ఇవ్వబడిన పేరు ఏంటంటే ఆ నిత్యం ఉండేటువంటి తండ్రి ఆయన. హల్లెలూయా. ఆ తండ్రి యేసు ప్రభు. చూడండి, యేసు ప్రభువారు చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభువారే యెహోవా దేవుడు తండ్రి అని పిలిచాడు, ఆయన తండ్రి ఎట్లా అవుతారంటారు. మరి ఆ పరలోకపు తండ్రి యెహోవా దేవుడే యెషయా ప్రవక్త ద్వారా ఏమని యేసు ప్రభువారికి ఏమని పేరు పెట్టాడు? నిత్యుడు తండ్రి అని పేరు పెట్టాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు తండ్రి అనే కదా అర్థం, అంటే శాశ్వత కాలం ఉండేవాడనే కదా అర్థం. చాలా మంది ఏమి యేసు ప్రభువారే తండ్రి అని ప్రార్థన చేశాడు అంటారు. అది ఎందుకు చేశాడు? మనకు మాదిరి చూపడానికి ప్రార్థన చేశాడు తండ్రి అని. అంతే. అంటే యేసు ప్రభువారే నిత్యుడు తండ్రి అని బైబిల్ ముందుగానే తెలియపరచబడింది. ఎవరికి ఆయన నిత్యుడు తండ్రి అంటే మనకి దేవుడు తెలుసు కదా. మన భూ సంబంధమైన తండ్రులు చనిపోతారు, అయితే ఆయన మన తండ్రిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మరణం లేదు ఆ తండ్రికి. ఆ నిత్యుడు తండ్రికి యేసయ్యకి మరణం. ఏ మరణం అంటే భూ సంబంధంగా మనిషిగా చనిపోయాడు, కానీ చనిపోయి సమాచారం తిరిగి లేచి ఆయన మనతో జీవిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఉదయం వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం, సంఘం క్రీస్తు శరీరం, సంఘానికి క్రీస్తు శిరస్సు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్రీస్తు సంఘంలో క్రీస్తున్నాడు. అంటే ఇప్పుడు సంఘం మనకి ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు సంఘం మనకి ఏ విధంగా ఉంటది? తండ్రిగా ఉండాలి సంఘం. మాట మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ యొక్క ఆయన గురించి ఆదరణకర్త అని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు సంఘం ఆదరణించేదిగా ఉండాలి సంఘం.
సంఘానికి ఎవరైనా వస్తే వాళ్ళు బాధపడేటట్టుగా ఉండకూడదు. సంఘం ఎలా ఉండాలి? క్రీస్తు కనుక సంఘం, క్రీస్తు ఆదరించేవాడు కనుక తండ్రి, సంఘానికి వచ్చేటువంటి వారిని సంఘం ఏం చేయాలా? ఆదరిస్తుంది, సంఘం ఓదారుస్తుంది. ఎందుకంటే యేసయ్య సంఘం గనక. సో ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కని మాటలు ఇక్కడ చెప్తున్నాడు ఈయన. యేసు క్రీస్తు ప్రభువారికి వాడిన పేరు నిత్యుడు తండ్రి. అంటే యేసు ప్రభువారికి మరణం లేదు. ఆ మరణం ఏ మరణం అర్థం చేసుకుని మీరా? మరణం లెట్టి మళ్ళీ అయ్యా యేసే చచ్చిపోయాడు కదా అనొచ్చు. అవును, చచ్చిపోయి తిరిగి లేచాడుగా. తిరిగి లేచాడు ఆయన, మరలా చనిపోవాలా, మరలా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. సంఘంగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు మనమే, క్రీస్తు మనలో ఉన్నాడు. ప్రైజ్ గాడ్. అనగా ఏం చెప్తున్నాడు అంటే ఈ రాత్రి దేవుడు ఆయన నిత్యము ఉండేటువంటి తండ్రి మనకి. హల్లెలూయా. ఈ భూ సంబంధంగా మనకి తండ్రి లేడు అని బాధపడాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని విషయాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 89:26. Psalms chapter 89 verses 26. కీర్తనల గ్రంథం 89:26. Psalms chapter 89 verses 26. Yes. ఏమంటున్నాడండి? పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడతా ఉంది చూడండి. కీర్తనకాడట ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అటండి. ఏమని చదువు మళ్ళీ? ఇది ఎవరు రాయిస్తున్నారు తెలుసండి? ఎవరు రాయిస్తున్నారు? ఆ విధంగా ప్రార్థన చేస్తాడని దేవుడు రాయిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? నీవు నా తండ్రివి. ఎవరంటే దావీదుని గురించి రాయబడుతుంది ఇక్కడండి ఈ కీర్తన. ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తారంటే ఏమని? నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొరపెట్టును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గమనించండి, కీర్తనాకారుడు గురించి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. నీవు చూడండి రోయ్, వింటున్నారా అందరూ? ప్రార్థనలో దేవుడా దేవుడా అని మాత్రమే కాదు, ఏమని ప్రార్థన చేయొచ్చు? నువ్వు ఏమని ప్రార్థన చేయొచ్చు? మై ఫాదర్ అని ప్రార్థన చేయొచ్చు అంట. అర్థమవుతుందా మీ అందరికి? ఏమని ప్రార్థన చేయొచ్చు? ఏమని ప్రార్థన చేయొచ్చు చెప్పాలి? ఫాదర్. చూడండి, ఫాదర్. మా నాన్న ఉన్నాడు, మా నాన్ననే నేను నాన్న అనాల్సిన అవసరం లేదు. మరొక నాన్న ఉన్నాడు నాకు. ఎవరు ఆయన? నిత్యమైనటువంటి నాన్న, నిత్యం ఉండేటువంటి నాన్న యేసయ్య. ఓకే, అంటే ఆయనను కూడా నాన్న అని నేను పిలవచ్చు. ఎందుకంటే ఆయన నా తండ్రి, మన తండ్రి ఆయన. హల్లెలూయా. అంటాడు కీర్తనాకాడు మొరపెడతానని దేవుడు చెప్తాను. నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతను నాకు మొరపెడతాడు. నీవు నేను కూడా తండ్రి లేడు అని బాధపడాల్సిన అవసరంలా. బైబిల్ చెబుతుంది యేసయ్య మనకి తండ్రి అంట. హల్లెలూయా. కనుక నువ్వేమని ప్రార్థన చేయొచ్చు? నా తండ్రి అని, నాన్న అని మనసారా పిలవచ్చు దేవుణ్ణి. చూడండి, ఒక మాట నేను చెప్తున్నాను. దేవుని మన కన్న తండ్రి కన్నా ఎక్కువగా తండ్రిగా ఫీల్ అవ్వగలం. కానీ ఏ మనిషిని తండ్రి స్థానంలో అలా ఫీల్ అవ్వలేము. కానీ మన కన్న తండ్రి కన్నా పరలోకమైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఫీల్ అవ్వగలం. అవునా కాదు? ఎందుకని? ఆయన మనల్ని చేశాడు గనక ఆ ఫీలింగ్ వస్తా తప్పని మనలో. ఈయన భూమి మీద కన్నాడు గనక తండ్రి అని పిలవటానికి మనకి ఏమంటుందని, మనకి పిలవటానికి మనకి ఆధారం ఏమంటుంది దాన్ని? అవకాశం. అవకాశం కాదు,
హక్కు ఉంటుంది. మనం పిలవగలం తండ్రి అని, అంటే ఆనందంతో పిలవగలం, మనసారా పిలవగలం తండ్రి అని నాన్నని. కానీ ఎందుకని? వాళ్ళు మనకు కన్నారు గనక. పరలోకము యేసయ్యను కూడా తండ్రి అని పిలవగలం. యేసయ్యని తండ్రి అని పిలిచేటప్పుడు తండ్రి అన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఇంకా ఆనందపడతాం, నాకు తండ్రిగా ఉన్నావయ్యా. ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుందంటే ఆయన మనం చేశాడు గనక మనకు ఆ ఫీలింగ్ తప్పకుండా కలిగిద్ది. ఇప్పుడు పక్క మన పెదనాన్న చిన్నాన్న మన కళ్ళ మనం చేయలా కనుక వాళ్ళని మనం పిలవాలన్నా కూడా ఏదోలాగా ఉంటది. నాన్న లేడు గనక కొంతమంది అంటారు, ఒరే నీకు మీ నాన్న చనిపోయాడు కదా, మీ పెదనాన్నే లేరా నీకు నాన్న, ఇక నాన్న అనుకోవచ్చు, కానీ నాన్నలాగా ఫీల్ అవ్వలేదు ఏమైనా కూడా. నాన్న కవిగిట్లో మనం ఒరగగలం, నాన్నను హత్తుకోగలం, నాన్న ముద్దు పెట్టుకోగలం, కానీ పెదనాన్నతో అట్లా ఉండగలవా? పేరుకు బయటికి నాన్న అనగలమేమో, కానీ సొంత తండ్రితో ఉన్నట్లు ఉండలేం. కానీ ఎవరితో ఉండొచ్చు? యేసయ్యతో ఉండొచ్చు మనం. హల్లెలూయా. చూడండి గలతీ పత్రికలో కూడా పౌలు గారు అంటారు, ఫ్యాన్ వద్దురా, గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చూడండి ఒకసారి. Galatians chapter 4 verses 6. And because you are sons, Yes. God has sent the Spirit of His Son into our hearts, saying, Abba, Father. చూడండి, హల్లెలూయా. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు ఆ కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడంట. కాబట్టి నీ యొక్క దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు అన్నాడు. ప్రైజ్ గాడ్. చూడండి పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కగా చదువుతుందంటే, మనం కుమారులం గనక యేసుక్రీస్తు ప్రభువారి మీ నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ అంటే కుమారుడు ఎవరు? క్రీస్తు ఆత్మను మనలో పంపించాడంట. ఎందుకు? క్రీస్తు ఆత్మ మనలో ఉండి తండ్రి అని పిలవటానికి, నాయనా తండ్రి అని పిలిచేటువంటి ఆ భాగ్యాన్ని ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుని మనలో పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ ఫీలింగ్ కలుగు చేస్తాడు. మనం మనసారా మోకరించి నాన్న అబ్బా తండ్రి ఫాదర్ అని పిలవగలం, ఆనందించగలం ఆయన ఆ మాట పిలుస్తూ కూడా. ఎందుకంటే ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. నిత్యుడగు తండ్రి ఆయన అంటే ఎల్లకాలం ఉండేటువంటి వాడు. ప్రైజ్ గాడ్. అంతవరకు ఆయన మన తండ్రిగానే ఉంటాడు. సో ఇక్కడ రాయబడుతున్నదే, మనం ఆయన కుమారులం, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మరొక మాట మనం చూడగలిగితే యెషయా గ్రంథం 63:16. యెషయా గ్రంథం 63:16. ఐజయా చాప్టర్ 63 verses 16. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరుగకపోయినను, ఇజ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి అన్నాడు. ఏమంటున్నారండి? ఐజయా చాప్టర్ 63 verses 16. నీవు మాకు తండ్రివి. అలా ఎవరి గురించి చెప్పబడుతుందండి ఈ మాట? దేవుని గురించి చెప్పబడుతుంది. కొంతమంది అంటే యేసయ్యను నమ్ముకున్న వారు కాకుండా వేరే వారి గురించి ఆలోచించండి. వారు ఆరాధించేటువంటి దేవుళ్ళని దేవతలని తండ్రి అని పిలవలేదు, దేవుడు అని అంటారు. కానీ మనకి దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటి? నాన్న అని పిలిచే భాగ్యం. తండ్రి అని పిలవచ్చు. మనం తండ్రి అని పిలుస్తున్నప్పుడు మనకి ఏ ఫీలింగ్ కలిగింది? నిజంగా అసలు నాన్న అన్న దేవుడు నా మాట పలుకుతున్నప్పుడే ఒకలాంటి ఆనందం మనలో కలుగుతూ ఉంటుంది, ఒకలాంటి సంతోషం కలుగుతూ ఉంటుంది. సో తర్వాత మనం చూడగలిగితే 64:8 కూడా అక్కడ కూడా రాయబడతా ఉంది. 64 verses 8 ఐజయా చాప్టర్. ఎస్, జగటమన్ను హల్లెలూయా. చూడండి, యెహోవా నీవు మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివై ఉన్నావు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సృష్టించావయ్యా. సృష్టించిన సృష్టికర్త తండ్రి కాడా? గమనించాలి. మనల్ని ఈ భూమి మీద కన్నందుకు మనం ఆ తండ్రికి ఎంత విలువిస్తాం? చాలా విలువిస్తాం. మరి
పరలోకపు తండ్రి మనల్ని సృష్టించాడు, తన చేతితో మనం చేసుకున్నాడు. ఆయనకి ఇంకా మనం ఎంత విలువ ఇవ్వాలి, ఎంత గౌరవం ఇవ్వాలి. అసలు తల్లి గర్భంలో రూపించింది ఆయనే. యెర్మీయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, తల్లి గర్భంలో నిన్ను రూపించక మునిపే అంటాడు. కీర్తనకారుడు దావీదు అంటాడు, నా తల్లి గర్భములో నీవు నన్ను రూపించిన విధానం చూసినప్పుడు నాకు భయం వేస్తుంది అంటాడు 139వ కీర్తనలో. సామ్స్ 139 చూడగలిగితే ఒకసారి అక్కడ కీర్తనకారుడు చక్కని మాట రాస్తాడు. ఏంటంటే సామ్స్ 139 కీర్తన గ్రంథం 139 14 13 14 నా అంతరింద్రియములను 139 13 14 నీవే కలుగు చేసివి. చాలు. ఎవరు కలుగు చేశారని తల్లి గర్భమందు? దేవుడే. ఎవరు? దేవుడే కలుగు చేశాడంట. అందుకే ఆయన ఏమయ్యాడు మనకి? తండ్రి. హల్లెలూయా. మన ఆయనే కలుగు చేశాడు, ఆయన మనం సృష్టించాడు. He created us, he made us. ఆమేన్. అందుకే మనం ఆయన తండ్రిగా ఆరాధించవచ్చు, అందుకే మనం ఆయన తండ్రిగా స్తుతించవచ్చు, గణపరచవచ్చు. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. ఏ తండ్రి? ఆ తండ్రి మళ్ళీ నిత్యము ఉండేటువంటి తండ్రి. ప్రైజ్ గాడ్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మా నాన్న ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. అవునా? నిజమే. మా నాన్న ఉంటే, అసలు ఈ టైంలో మా నాన్న ఉంటే నాకు ఈ బాధలు ఉండవుగా అనిపిస్తుంది. సపోజ్ చూడండి, ఇప్పుడు మా నాన్న లేడు, చనిపోయాడు. కొన్నిసార్లు మా అమ్మ కూడా అంటా ఉంటుంది, ఒరే మీ నాన్న ఉంటే అసలు ఈ బాధలు ఉండే కాదు కదరా అంట. ఇంకొకటి, ఇప్పుడు మా నాన్న ఉన్నాడు అనుకో, నేను మా అమ్మ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? మా నాన్న ఉన్నాడు కదా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. మా నాన్న ఉన్నాడు కదా. ఇప్పుడు నాన్న లేడు కనుక ఇప్పుడు మా అమ్మ భారం ఎవరి పైన పడింది? ఇక అనుక్షణం ఎవరి గురించి ఆలోచిస్తాను? నేను అమ్మ గురించి ఆలోచిస్తాను. కానీ బైబిల్ ఏం చెబుతుంది? భూ సంబంధమైన తండ్రి లేకపోయినా అమ్మను చూసుకోవటానికి పర సంబంధమైన తండ్రి, నిత్యము ఒక తండ్రి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి, ఆ తండ్రి ఏం చేస్తా అంటే కొన్నిసార్లు నాన్నుంటే నా గురించి ఆలోచించేవాడు కదా, నాన్నుంటే నాకు తోడుగా ఉండేవాడు కదా. కానీ పరిశుద్ధ గ్రంథం చదువుతుంది, యేసయ్య మనకి తండ్రి. భూ సంబంధమైన తండ్రి మన దగ్గర లేకపోయినా పర సంబంధమైన తండ్రి మనతో ఉన్నాడు. ఆయన ఎల్లవేళలా మనతో ఉంటానే ఉంటాడు. హల్లెలూయా. భూ సంబంధమైన తండ్రి చేయవలసిన పనులన్నీ ఆయన చేయగలడు. హల్లెలూయా. అంతకంటే ఎక్కువ కూడా ఆయన, అంటే శారీరానుసారంగా ఆయన మనతో ఉండలేడేమో గాని ఆత్మ సంబంధంగానే మనతో ఉంటాడు. ఇంకొకటి, నిజంగా సంఘమే ఒక తండ్రి. సంఘం వాస్తవంగా క్రీస్తు చేయాల్సిన పనులన్నీ ఎవరు చేయాలా? ఇప్పుడు విశ్వాసులకి సంఘం చేయాలి. ఎందుకు? సంఘం క్రీస్తు శరీరం, క్రీస్తు తండ్రి అని పేరు పెట్టండి. అంటే తండ్రి చేయవలసిన పనులన్నీ ఇప్పుడు సంఘం చేయాలి. అంటే తండ్రి ఏ విధంగా బిడ్డలను ఆదరిస్తాడో, తండ్రి ఏ విధంగా బిడ్డలను ఓదారుస్తాడో, తండ్రి బిడ్డను ఏ విధంగా వారి గురించి ఆలోచిస్తాడో, సంఘం కూడా బిడ్డల గురించి, ఆ సంఘ బిడ్డల గురించి ఆలోచించాలి. ప్రైజ్ గాడ్. ఆమె నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తండ్రి మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలని మెయిన్ ఆశిస్తున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం, John chapter 6 verses 40. John chapter 6 verses 40. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఒక చక్కని మాట యేసుప్రభు అంటాడు, yes, that everyone who looks on the Son and believes in him should have eternal life. Amen. And I will raise him up on the last day. Yes. తండ్రి చిత్తం ఏంటి అంటే, ఇక్కడ యేసుప్రభు వారు పరలోకపు తండ్రి గురించి అవుతున్నాడు. ఇప్పుడు మనకి తండ్రి ఆయనే. తండ్రి చిత్తం ఏంటి అసలు మన పట్ల? ఆ చిత్తం ఏంటంటే మనం నిత్య జీవం పొందుకోవాలని ఆయన చిత్తం. హల్లెలూయా. భూ సంబంధమైన తండ్రి ఏం కోరుకుంటాడు? భూ సంబంధంగా
శరీరానుసారమైన తండ్రులు నా బిడ్డ మంచిగా ఉండాలి, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి, మంచి పేరు పొందుకోవాలి అని ఆలోచిస్తాడు. కానీ పరలోకపు తండ్రి ఏం కోరుకుంటున్నాడు? వాటితో పాటుగా నిత్య జీవము నా బిడ్డ ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ భూ సంబంధమైన తండ్రి ఏం చేస్తాడు? బిడ్డలకి మంచి హోదా ఇవ్వడానికి బిడ్డల కొరకు అవసరమైన అన్ని సమకూరుస్తాడు. బిడ్డలు చదువుకోవటానికి ఎంత కష్టమైనా వారిని చదివిస్తాడు, ఎంత ఫీజు అయినా వారు మంచి చదువు చదివిస్తాడు, వారికి మంచి బట్టలు కొనిస్తాడు, వారి కొరకు రాత్రి పగల అవసరం కష్టపడతాడు. అవునా? మీ తల్లిదండ్రులు కష్టపడతారు మీకోసం? తీసుకోకూడదు తండ్రిని తల్లిన సరే చేస్తాలే. ఓకే, అయితే భూ సంబంధమైన తండ్రి వారి బిడ్డలకి మంచి ఇల్లు కట్టాలని ఆశపడతారు, భూమి మీద నివాసం చేయటానికి. భూ సంబంధమైన తండ్రులు మంచి భార్యని ఇవ్వాలని ఆశపడతారు. వారికి బిడ్డలు పుడితే వాళ్ళని చూసుకోవాలని ఆశపడతారు. అంటే భూ సంబంధం తండ్రి ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తారు, పర సంబంధం ఆలోచించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు, నిత్యుడు తండ్రి యేసు ప్రభు వారు ఈ భూ సంబంధంగా మనకు అన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దాంతో పాటుగా ఆ నిత్య రాజ్యాన్ని ఇవ్వాలని కూడా ఆశపడతాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం. అందుకే పరలోకము తండ్రి ఏం చేశాడు? తన ప్రియ కుమారుని యేసయ్యను, అంటే నిత్యుడకు తండ్రిగా మన కోసం పంపించాడు భూమి మీద. హల్లెలూయా. అంటే మనం మన బిడ్డలకి ధనాన్ని, ఇళ్ళుని, బళ్ళుని, లేకుండా వస్తువాహనాలను కొని పెడతాం. కానీ యేసయ్య పరలోకం తండ్రి మన కోసం ఏం చేశాడంటే తన కుమారుడిని మనకి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఎందుకు? ఆ కుమారుడు ద్వారా మన పరలోకం చేరాలని, నిత్యజీవం పొందాలంటే మనకు కుమారుడు వారు ఆ యేసుక్రీస్తు ద్వారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి పంపించాడు. ప్రైజ్ గాడ్. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడినటువంటి పేరే నిత్యుడగు తండ్రి. అనగా నిత్యము మనతో ఉండేవాడు ఆయన. భూస్వామి తండ్రి లేడని మనం బాధపడాల్సిన అవసరంలా. కొన్నిసార్లు నేను కూడా ఆలోచిస్తా ఉంటా నిజంగా. ఇప్పుడు మొన్న మా ఊర్లో ఒకరు చనిపోయారు. చనిపోతే మా అమ్మగారు మా పెద్దక్క దగ్గర ఉన్నారు. అమ్మంది అంటే మా బంధువులు చనిపోయారు. అమ్మ వాళ్ళ మేనమామ చనిపోయినప్పుడు అమ్మ చాలాసార్లు అనేది, ఒరే నేను లేకపోతే మీరు ఎక్కడొచ్చి ఉంటారా అనేది. నేను అనేవాడిని, ఏమన్నమ్మా పర్లేదు, అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేవాడిని. మొన్న అమ్మ వాళ్ళ మేనమామ చనిపోయినప్పుడు అమ్మ అక్కడ లేదు, నన్ను సరే నువ్వు వెళ్ళరా అంది. నాకేమనిపించిందంటే ఇప్పుడు నేను ఇల్లు ఎక్కడ ఉండాలా? ఇల్లు ఉంది, కానీ నేను ఉండేది ఒక రోజు. ఆ ఇంట్లో అన్ని నేనేం చేసుకోగలను? అత్తమ్మ ఇంట్లో ఉన్నామా, బంధువులలో ఉన్నాం, స్నేహితుల్లో ఉన్నాం, అంత ఫ్రీనెస్ ఉన్నదిగా. నాకు అనిపించింది నిజంగా. అదే అమ్మా నాన్న అక్కడ ఉంటే ఎంత ధైర్యంగా వెళ్తాం మనం, ఎంత సంతోషంగా వెళ్తాం. ఎప్పుడైనా వెళ్తాం, అసలు ఆలోచిస్తామా? ఆలోచన చేయం. మా అమ్మ మా నాన్న ఉన్నారు వెళ్తానే అంటాం. కానీ ఇప్పుడు ఎవరున్నారని వెళ్తాం? అక్కడ ఎవరు లేదు. ఇల్లు అయితే ఉంది, కానీ అమ్మ నాన్న లేరుగా. కొన్నిసార్లు ఆలోచిస్తా ఉన్నప్పుడు మా అమ్మ అన్నప్పుడు అనిపించేది, పర్లేదులే అమ్మ, అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఆ మామయ్య వాళ్ళ దగ్గర ఉంటాం, ఏముందనేవాళ్ళం. కానీ మొన్న ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనిపించింది, అమ్మ వెళ్ళమంటే అమ్మ చూసుకున్నట్టుగా చూసుకోలేరుగా వాళ్ళు, నాన్న చూసుకున్నట్టుగా చూసుకోలేరుగా వాళ్ళు. ఇప్పుడు మనం వస్తున్నామంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? మేము వస్తున్నామంటే మా అమ్మ పొద్దున్న మేము దిగేసరికి టిఫిన్ రెడీ చేసి పెడుతుంది, వేడినీళ్ళు కాచి పెడతా, అన్ని రెడీ చేసి పెడుతుంది. ఇప్పుడు మన స్నేహితులు గాని బంధువులు గాని అలా చేయలేరుగా, మనకి చేయలేరుగా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనకి ఈ భూ సంబంధమైన తండ్రి లేడు అని బాధపడొద్దు, కానీ పర సంబంధమైన తండ్రి మనకి ఉన్నాడు. ఆయన మనకు అన్ని సమకూరుస్తాడు, సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఆయన మనకి ఏం కావాలో వాటన్నిటినీ కూడా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ఏం కావాలో అప్పుడు అన్ని మనకు సమకూరుస్తాడు. ప్రైజ్ గాడ్. అయితే ఒకటి మాత్రం వాస్తవం, బంధువులలో ఉండలేం కానీ ఆత్మీయులలో ఉండగలం. అవునంటారు కాదంటారు? బంధువులలో స్వతంత్రంగా ఉండలేం,
కానీ ఆత్మీయులు అంటే సంఘ బిడ్డల ఇంట్లో ప్రశాంతంగా ఉండగలరు. అంటే అవి లైవ్ లో వింటుంటారు కొంతమంది వాళ్ళు. కానీ వాస్తవం అది. అవునంటారు కాదంటారు. ఇప్పుడు మొన్న మా రమేష్ అన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు బంధువులు కాకపోయినా ఆత్మీయంగా ఆత్మ సంబంధం కలిగిన వారు కనుక వారి ఇంటికి వచ్చినప్పుడు ఫ్రీగా ఉంటున్నారు. మేము కూడా ఫ్రీగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు సపోజ్ మేము విశ్వాసాలకు ఎన్నో ఫ్రీగా ఉండగలుగుతున్నాం. ఎందుకు? కారణం ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం అది. అంటే ఇప్పుడు మనకి భూసంబంధం తండ్రి లేకపోయినా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసి పెట్టాడు? సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘం ఏమవుతుంది ఇప్పుడు మనకి? తండ్రితో సమానమేగా సంఘం. అవునా కదా? విశ్వాసులు ఎవరితో సమానం? క్రీస్తు సమానమేగా. ఏమన్నా మాట్లాడతారు అంటే ఇప్పుడు విశ్వాసులో నుంచి ఆ క్రీస్తు ప్రేమను మనం పొందుకోగలం. కానీ బంధువుల నుంచి పొందుకుంటాం లేదు నాకు తెలియదు. బంధువుల దగ్గర నుంచి ఆనందాన్ని పొందుకుంటాం లేదు తెలియదు. కానీ క్రీస్తు బిడ్డల దగ్గర నుంచి మాత్రం ఆనందాన్ని పొందుకోగలం, నిజమైన ఆత్మీయుల కుటుంబాల నుంచి. అందుకే మనం మీరు గమనిస్తే పౌలు గారు జర్నీలు చేసేవాడు. ఎక్కడుండేవాడు పౌలు? వెళ్ళి బంధువులు ఎవరు లేరు ఆయనకి అక్కడ. ఎక్కడ యొప్పే ప్రాంతంలో ఉన్నాడు. యొప్పే ప్రాంతంలో ఎవరింట్లో ఉన్నాడు ఆయన? మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అనవాళ్ళతో. ఎవరు వాళ్ళు? ఇంతకీ బంధువులు కాదుగా, పరిచర్యలో రక్షించబడిన వారు, ఆత్మీయులు. ఇప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? విశ్వాసంలోనే. తిమోతి వీళ్ళందరూ వెళ్ళారు. అందుకే పత్రికలు మీరు చదవగలిగితే చివరి అంటాడు, ఇప్పుడు ఎందుకు ఫిలోమోను పత్రిక కూడా ఒనేసిమును పంపిస్తే ఏమంటాడు? నన్ను చేర్చుకో అంటాడు. అంటే ఫిలోమోనే నీ బంధువేం కాదు, ఆత్మీయ బిడ్డ. ఆయన అంటాడు, నేను నీ దగ్గర రాబోతున్నాను, బస్ సిద్ధం చేయంటున్నాడు. అంటే చూడండి ఎంత ఆనందం చూస్తున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నారు? అది నా కుటుంబం, ఆత్మీయులంగా నా బిడ్డ, మనందరం దేవుని బిడ్డలో. ఆ దేవుని ప్రేమ ఎక్కడ దొరికిందంటే దేవుని బిడ్డలోనే దొరికింది. హల్లెలూయా. దేవుని బిడ్డలోనే దొరికి అదే అంటున్నాడు ఆయన. కనుక ఈ రాత్రి దేవుడు నీతో నాతో చెప్పాడు. క్రిస్మస్ లో మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే క్రీస్తు మనకి నిత్యమైనటువంటి తండ్రి అయి ఉన్నాడు. శాశ్వతంగా ఉండేటువంటి తండ్రి ఆయన మనకి. ఆయన మనకి అయ్యా ఆయన మన దగ్గర లేడంటే అందుకే ఆయన స్థానంలో మనకి సంఘాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. ఆ సంఘం మనకి ఏ విధంగా సహకరిస్తుంది? క్రీస్తులో ఉన్న గుణాలన్నిటిని ఆ సంఘంలో కనపరుస్తూ, ఆ సంఘమే క్రీస్తు ప్రేమను కనపరిచేదిగా ఉంటుంది, తండ్రి ప్రేమను కనపరిచేదిగా ఉంటుంది. అందుకే కొన్ని సంఘాలు మనం గమనిస్తే ఆ సంఘంలో అనాథలకి ఆ సంఘం సపోర్ట్ చేస్తా ఉంటుంది, విధవరాండ్రకి సపోర్ట్ చేస్తా ఉంటుంది. ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? లైవ్ లో ఉంది కనుక. మొన్న చనిపోయారు మన చర్చిలో చనిపోయారు. వాళ్ళ బంధువులు ఇంకా ఆమెకి ఎవరు లేరు. వాళ్ళ బంధువులు అన్యులు. సంవత్సరం దాకా రాకూడదు అన్నారు అటు ఇంటికి. ఎన్ని రోజులు? సంవత్సరం. ఇప్పుడు ఎవరు వాళ్ళని ఆదరించేది? సంఘం అలా ఉండగలదా? సంఘానికి అదేమి లేదు. ఇప్పుడు ఆ సంఘం ఏం చేస్తుంది? ఆ కుటుంబాన్ని తండ్రి పైన చూపిస్తుంది. ఆమె తండ్రి వదిలిపెట్టడగా భార్యకి అట్లా, కుమార్తెకి అట్లా జరిగితే తండ్రి దగ్గర ఉంటాడు. అంటే ఇప్పుడు సంఘం దేవుని ప్రేమను చూపిస్తుంది విధవరాండ్ర పక్షాన. విధవరాండ్రకి వారి సపోర్ట్ చేస్తూ ఉంటారు. బంధువులు 2 రోజులు ఉంటారు, 3 రోజులు వెళ్ళిపోతారు. ఏమంటారు? మాకు పనులు ఉన్నాయి, మాకు కష్టంగా ఉంది, మీకు సపోర్ట్ చేయాలి. కానీ సంఘం ఏమంటది? అలాంటిదా? సంఘం ఏం చేస్తుంది? వారి కలిగినప్పుడు కలిగిందల్లా ఇస్తానే ఉంటారు. చిన్న బిడ్డలు పోషిస్తూ ఉంటారు కొన్ని సంఘాల్లో. ఇప్పుడు ఎవరు? క్రిస్టోన్ చర్చ్ హైదరాబాద్, క్యాప్స్టోన్ చర్చ్, చైతన్య చర్చ్, వాళ్ళ చర్చిలో కొంతమంది చాలా మందికి సహకరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే సంఘము క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ సంఘం ఏం చేయగలుగుతుంది? క్రీస్తు తండ్రి ఏం చేయగలడో
ఆ పనులన్నీ చేయగలుగుతుంది సంఘం. ప్రైజ్ గాడ్. ఆమె కనుక మనం ధైర్యంగా ఉండవలసిన విషయం ఏంటంటే, తండ్రి లేడు నాకు అని బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు తండ్రి లేడు, మా తండ్రి ఉంటే ఎంత బాగుండేది, మా నాన్న ఉంటే ఎంత సంతోషించేవాడు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నిన్ను బట్టి సంతోషించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి. ఆమె నీతో ఉండి నిన్ను నడిపించేటువంటి తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి. ఆమె ఆయన నిత్యము నీతోటి ఉంటాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నీతో ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం నిత్యం నీతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రాత్రి దేవుడు మనతో చెప్పిన మాట ఏంటి యేసయ్య గురించి? క్రిస్మస్ లో మనం గుర్తెరగాల్సింది ఏంటి? యేసయ్య రక్షకుడు మాత్రమే కాదు, ఆయన నిత్యుడు తండ్రి కూడా. హి ఈజ్ అవర్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. అదే ఆయన తండ్రిగా అనుభవిద్దాం. ఆ తండ్రి ప్రేమ నా దగ్గర నుంచి పొందుకుందాం. అబ్బా తండ్రి అని పిలుద్దాం. ఆయన కేవలం ప్రార్థనలో దేవా 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 అని మాత్రమే కాదు, నాన్న అని పిలవచ్చు, అబ్బా అని పిలవచ్చు. అప్ప 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 అంటే మా దగ్గర అక్క అని అర్థం, సిస్టర్. అప్ప అంటే తమిళ్లో తండ్రి, తెలుగులో ఇక్కడ అప్ప అప్ప అంటారు కదా అక్కడ, రైట్. అప్ప అంటే సిస్టర్. సో దేవుని మనం ఎలా పిలవచ్చు? మొహమాటం లేకుండా పిలవచ్చు, నాన్న అని పిలవచ్చు, తండ్రి అని పిలవచ్చు, అప్ప అని పిలవచ్చు, అబ్బా అని పిలవచ్చు. ఎందుకంటే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. ఆ తండ్రి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. తండ్రి లేని లోటును తీర్చడానికి ఆయన తండ్రి అయ్యాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. కనుక ఈ రాత్రి దేవుడు మనతో చెప్పేది ఏంటంటే, తండ్రి నాకుంటే బాగుండు, తండ్రి లేడే అని దిగులు పడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీకు తండ్రిగా ఉన్నానయ్యా అంటున్నాడు. ప్రైజ్ గాడ్. సో ఈ రాత్రి ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించాడు, ఆ మాటల ద్వారా మిమ్మల్ని బలపరిచాడు. సో ఈ మాటలు మన అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు ప్రార్థన ప్రార్థన. ప్రార్థన. ప్రార్థన చేద్దాం అందరూ. నీవున్న స్థలంలో మోకరించి ప్రార్థన చేద్దాం. నీవున్న స్థలంలో మోకరించి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి నీతో మాట్లాడిన మాట, యేసయ్య నీకు తండ్రి అయి ఉన్నాడు. అదే ఏ తండ్రి? నిత్యము ఉండేటువంటి తండ్రి, శాశ్వతమైన తండ్రి. ఆ తండ్రి నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, తండ్రి లేడు అని బాధపడుతున్నావా? మా తండ్రి ఉంటే ఎంత బాగుండేదో అని అనుకుంటున్నావా? ఈ రోజున పరిశుద్ధాత్మ నీతో చెబుతున్న మాట, ఆయన నీకు తండ్రి ఉన్నానని చెబుతున్నాడు. ఒకవేళ నీ తండ్రి ఉన్నా ఒకవేళ అంతగా కేర్ తీసుకోలేకపోయాడేమో, యేసయ్య నీ పట్ల అంత కేర్ తీసుకుంటున్నాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఆ పరలోక తండ్రిని బట్టి ప్రభు వందనాలు చెల్లించండి. ఆ పరలోక తండ్రిని బట్టి ప్రభు స్తుతించండి. అంత మంచి తండ్రి మనకున్నందుకు వందనాలు చెల్లించండి. అనుక్షణం కనురెప్పవలే మనం కాపాడుతున్నాడు ఆయన. అనుక్షణం మనల్ని భద్రపరుస్తున్నాడు ఆయన. అందుని బట్టి వందనాలు చెల్లిద్దాం, అందుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు, నిత్యము నీకు తండ్రి అయి ఉన్నాడు, ఎల్లవేళ నీకు తండ్రి అయి ఉన్నాడు, ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు తండ్రిగా. నువ్వు ఆయన్ని మనసారా పిలవచ్చు, తండ్రి అని పిలవచ్చు, మనసారా పిలవచ్చు, తండ్రి అని పిలవచ్చు, హృదయపూర్వకంగా నాన్న అని పిలవచ్చు. నువ్వు పిలిచి ఆయనతో అడగొచ్చు, నాన్న నాకు అవసరం ఉందా, నాన్న నాన్న నాతో ఉండు, నాన్న నాన్న నన్ను దర్శించు నాన్న. నువ్వు హృదయపూర్వకంగా పిలిస్తే ఆయన ఎంతో ఆనందపడతాడు. నీ హృదయ వాంఛను తీర్చేవాడిగా ఉన్నాను ఆ యేసయ్య. ప్రార్థన చేసుకున్నాం ఈ సమయంలో. సో పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడమైన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. యేసయ్య, ఈ సాయంకాలపు వేళ ప్రభు నీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి అని పిలిచే భాగ్యం మాకు ఇచ్చావయ్యా.
అబ్బా అని ప్రభా మనస్ఫూర్తిగా నిన్ను మేము పిలవగలం తండ్రి. ఎంతో మంది మరి తండ్రులను భూ సంబంధమైన తండ్రులను కోల్పోయిన వారు మరి ఎక్కువగా నిన్ను ప్రభా తండ్రి అని మనస్ఫూర్తిగా పిలిచి నిన్ను తండ్రిగా ప్రభా అనుభవించగలిగే కృపను మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఎంతో మంది భూమి పైన మరి ప్రభా నాయన వారి యొక్క దేవులను ఆరాధిస్తున్న వారు ఉన్నారు, కానీ ఇలాగను పిలువబడే భాగ్యం ఎవరికీ లేదు ప్రభా నాయన. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు, నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నీవు నిత్యుడగు తండ్రివి, అశాశ్వతమైన వాడివేవి కాదు అయా ప్రభా నాయన తండ్రి, కానీ నువ్వు నిత్యము మాతో ఉండే తండ్రివి. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయా ప్రభా ఈ జూమ్ ప్రేయర్ లో మాతో ప్రభా ఉన్న ప్రతి కుటుంబమును, అలాగే ఫేస్బుక్ యూట్యూబ్ లైవ్ లో మాతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఇదిగో ప్రతి ఒక్కరిపై నీ కృపను కుమ్మరించండి అయా నాయన. భూ సంబంధమైన తండ్రులు ఏ విధంగా తమ బిడలకి అన్ని సమకూర్చాలని ఆశపడతారో, నువ్వు మరి ఎక్కువగా మా కొరకు ప్రభా ఆలోచిస్తున్నావు, చింతిస్తున్నావు అయా. నీతో కూడా నిత్య రాజ్యంలో మమ్మల్ని వారసులుగా చేయాలని మా కొరకు ప్రభా శిలువలో ప్రాణము పెట్టిన గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. మా కొరకు నాయన ఆ సింహాసనం విడిచి భూలోకంలో ఒక నరరూపిగా జన్మించిన గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు నువ్వు తండ్రిగా అవ్వాలని, మాకు దగ్గరగా ఉండాలని ఆయా రక్త మాంసములను ప్రభా నువ్వు ధరించి అయా మరి ప్రభా ఇదిగో నాయన ఈ లోకంలో మానవులో ఒకరిగా నువ్వు జన్మించావు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా ఈ యొక్క క్రిస్మస్ ఆనందము అయా ప్రభా ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. ఇంకా ఎందరో ప్రభా రక్షకుడిగా గుర్తించలేని స్థితిలో ఉంటున్నారయ్యా. దేవా వారి మనోనేత్రాలు తెరవజేసి ప్రభా ఇదిగో నీవు నిజమైన దేవుడు అని గుర్తిరిగే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా ఇది నాన్న అయా మరి సహోదరు సాత్విక్ గారి కుటుంబంలో నీ యొక్క ఆయా క్రిస్మస్ ఆనందమును, క్రిస్మస్ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం అయా నాయన. ఈ యొక్క మరి ప్రభా నాయన పండుగ వాతావరణంలో మీరు అయా నిర్ణయించినటువంటి అయా మరి ప్రభా నాయన ఆధ్యాత్మిక పరమైన ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఈవును మీరు ఈ కుటుంబానికి అనుగ్రహించమని కోరుకుంటున్నాం దేవా నాయన. అలాగే సంఘ బిడ్డలందరినీ వారి కుటుంబాలను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, మీ మెండైన ఆశీర్వాదములు వారిపై కుమ్మరించమని అయా. ఇదిగో ఈ క్రిస్మస్ ఆరాధనలో అయా తండ్రి మరొకసారి మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.